అనకాపల్లిలో ఓటమి తప్పదని గ్రహించిన కూటమి అభ్యర్థి సీఎం రమేష్ హత్య రాజకీయాలకు తెరతీస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బూడి ఇంటిపై రెక్కి నిర్వహించడం కలకలం రేపుతోంది. ఆయన ఇంటిని డ్రోన్స్ తో కొందరు బీజేపీ నేతలు వీడియో తీశారు. దీనిపై అనుమానం వచ్చిన స్థానికులు నిలదీస్తే వారు పొంతనలేని సమాధానాలిచ్చారు. వీడియోలు తీసిన వారిని పట్టుకున్న స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు. నిందితులను విచారిస్తున్నారు పోలీసులు. వీడియోలు తీసిన వారు స్థానికులు కాదని, సీఎం రమేష్ ఆదేశాలతోనే విజువల్స్ తీశారని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, రోజు రోజు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో ప్రజాదరణ పెరుగుతూ వస్తుంది. వీటిని ప్రతిపక్ష నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ఇంటి వద్ద కొంతమంది అనుమానాస్పదలో రెక్కి నిర్వహిస్తూ కూడా హత్యకు కుట్ర పడుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా మనం సాక్షి వ్యక్తిని చూస్తున్నాం. అయితే కొంతమంది వ్యక్తులు మొత్తం నలుగురు కూడా డ్రోన్ కెమెరాలతోటి మొత్తం ఫ్లై చేస్తూ బూడి ముత్యాల నాయుడు ఇంటి చుట్టుపక్కల కూడా తిప్పుతూ ఏ సమయంలో ఆయన బయటకు వస్తున్నారు, ఏ సమయంలో ఇంట్లో నుంచి ప్రచారానికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి పూర్తిగా రెక్కి నిర్వహిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. అయితే ఈ రోజు సుమారు 11 గంటల నుంచి 12 గంటల సమయం మధ్యలో కొంతమంది అనుమానాస్పద స్థితిలో ఈ విధంగా డ్రోన్ కెమెరాలు ఎగరేస్తుంటే అక్కడ దేవరాపల్లికి సంబంధించి కొంతమంది వ్యక్తులు, అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులు వారిని గుర్తించి వారిని ప్రశ్నించగా పంటలను సమాధానం చెప్పడంతో దేవరాపల్లి పోలీసులు సమాచారం అందించారు. అదే దేవరాపల్లి పోలీసులు మొత్తం నలుగురిని అదుపుకొని విచారిస్తున్నారు. అయితే వారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కూటమి అభ్యర్థికి సంబంధించి సీఎం రమేష్ అనుచరులుగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే వారి దగ్గర బీజేపీకి సంబంధించిన కండువాలు, పార్టీ కండువాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఒక కారులో వీరు నలుగురు వచ్చి చాలా సేపటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల ఇంటి వద్ద డ్రోన్ కెమెరాలతో పూర్తి స్థాయిలో కూడా రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో మొత్తం నలుగురిని కూడా అనుమానితులను విచారిస్తున్నారు. వీరు నలుగురు దగ్గర నుంచి కూడా కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రోజు రోజు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ప్రజాదరణ పెరగడంతో ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే నిరాజనం పడుతున్నారు. అందరం కూడా ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష నాయకులు చూసి వరవలేక విధంగా కుట్రలకు పడిన అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి తరుణంలోనే ఎగ్జాక్ట్ ఇప్పుడు ఈ డ్రోన్ కెమెరాలతోటి పూర్తిగా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ఏ సమయంలో బయటకు వెళ్తున్నారు, ఎటువైపు ముఖ్యంగా అంటే ప్రచారానికి ఏదో సమయం కావచ్చు, లేకపోతే లోకల్ నాయకులతోటి కూర్చొని ముట్టడించే సమయం కావచ్చు, అలాంటి ఎవరో వస్తున్నారు, పూర్తిగా ఒక వివరాలు సేకరించే పనులైతే ఈ డ్రోన్ కెమెరా ద్వారా సిద్ధించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అసలు డ్రోన్ కెమెరా ద్వారా మొత్తం ఎంతవరకు ఎన్ని నిమిషాలు నిధితోనూ వీడియోలు రికార్డ్ చేశారు, ఏ వీడియోలు రికార్డ్ చేశారు, ఏ సమయం నుంచి ఏ సమయం రికార్డ్ చేసిన అంశం కూడా దేవరాపల్లి పోలీసులు ప్రస్తుతం అయితే నిందితులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా దేవరాపల్లి పోలీసులకు నలుగురు నిందితులను స్థానికులు అప్పగించారు. అయితే ఈ నలుగురు కూడా దేవరాపల్లి పోలీసులు పూర్తిగా విచారించిన తర్వాత వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు వచ్చిన వాహనం కావచ్చు, దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ అభ్యర్థి కుటుంబ అభ్యర్థి సీఎం రమేష్ కి ఎంతవరకు సంబంధం ఉంది, వీరికి వచ్చిన కారు సంబంధించి కావచ్చు. సరిగ్గా మనం న్యూస్ లో చూసుకుంటే ఒక ఫోటో సంబంధించి చూసుకుంటే అందులో ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అందులో ఒక డ్రోన్ ఆపరేట్ చేస్తుండగా మరో వ్యక్తి డ్రోన్ ఆపరేట్ చేసిన పక్కన నిలబడి మొత్తం పరిశీలిస్తారు. మరోవైపు ఇంకొక వ్యక్తి వెనక భాగంలో నిలబడి అతని మెడలో షర్టుపై కూడా బీజేపీ పార్టీ కండువా కూడా ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అదేవిధంగా కారుపై కూడా బీజేపీ పార్టీ గుర్తున్నట్టుగా కమలం గుర్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే సీఎం రమేష్ ఆదేశాలతోనే నలుగురు వ్యక్తులు కూడా ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలపై రెక్కి నిర్వహిస్తున్నారా, అతని కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి సీఎం రమేష్ కి సమాచారం అందిస్తున్నారా, ఈయన హత్యకు కుట్ర పన్నుతున్నారా అంశంపై కూడా ప్రస్తుతం దేవరాపల్లి పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులు కూడా కలిసిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఎంతో ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి సంబంధించి సీఎం రమేష్ ఎప్పుడైతే అడుగు పెట్టారో, కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ ని ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజు నుంచి ఒక ఎన్నికలు అంటే భారీ ఎత్తున కూడా ఒక అవధి సృష్టిస్తున్నారు. మొట్టమొదటి రాగానే ఒక టైప్ కంపెనీలో పెద్ద బిజినెస్ అధికారులు కావచ్చు, లేకపోతే మరోవైపు స్థానిక ఉన్న అధికారులు వచ్చినప్పుడు కూడా వారిని కూడా దురుసుగా ప్రవర్తించడం, వారి విధులకు ఆటంకాలు ఇచ్చడం అలాంటివి కూడా చేయడం జరిగింది. జేఎస్ అధికారులపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా సీఎం రమేష్ అనేక స్థాయిలో కూడా విచ్చుకుపడ్డారు. ఇలాంటి తరుణంలో ఒకటి కాకుండా రెండు అనేక విషయాలపై బీజేపీ అనేక సార్లు కూడా సీఎం రమేష్ డబ్బులు పంపిణీ చేయడం కావచ్చు, చీరలు పంపిణీ చేయడం కావచ్చు, ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజల్లో ప్రలోభ పెట్టే విధంగా అనేక విషయాలపై కూడా మనం చూస్తూ వస్తున్నాము. అయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇదే విధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి చూసుకుంటే సీఎం రమేష్ ఇప్పుడు బూడి ముత్యాలపై హత్యకు కుట్ర పన్నారా అనుకోని కూడా దేవరాపల్లి పోలీసులు ప్రస్తుతం అయితే వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.